నమస్తే కలం న్యూస్ కి స్వాగతం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కలం న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, మన కమ్యూనిటీకి పెద్ద దిక్కుగా ఉన్న కొల్లు రవీంద్ర గారు, వారి ఆదేశానుసారం మన బీసీ కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో ఆ బీసీ కమ్యూనిటీలకు సంబంధించి 56 కార్పొరేషన్లు పెట్టారు. 56 సాధికార కమిటీలని తెలుగుదేశం పార్టీ కూడా వేయడం జరిగింది. అగ్నికుల క్షత్రియులకు సంబంధించి నన్ను రాష్ట్రానికి వాళ్ళ కన్వీనర్గా నియమించడం జరిగింది. ఎందుకంటే మనకి కూడా అగ్నికుల క్షత్రియ ఉంది, బెస్ట్ ఉంది, మత్స్యకారు ఉంది, వడ్డీలు ఉంది. ఇలాగ మనవి కూడా ఒక ఐదు సెక్షన్ల కింద విడగొట్టారు. అందులో అగ్నికుల క్షత్రియులకు సంబంధించి నాకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే ఎక్కడైతే మన నియోజకవర్గాల్లో మన క్యాస్ట్ ఎక్కువగా ఉందో ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ప్రజలు ఏమేమైతే కోరుకుంటారో వాళ్ళ సమస్యలు ఏంటి, ముందు మనకు ఓటు వేయండి అనే దానికంటే ముందు వారి సమస్యలు ఏంటి అని కనుక్కొని ఆ సమస్యల్ని ఏదైతే మనకు రేపు మేనిఫెస్టోలో పెడతారో ఆ మేనిఫెస్టోలో పెట్టే విధంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధమైన ఇబ్బందులు ఉన్నాయి. మీకు పాంప్లెట్ ఇచ్చాం, పాంప్లెట్ ఖచ్చితంగా అందరూ చదవాలి. ఎందుకంటే అందులో మేనిఫెస్టోకి సంబంధించిన చాలా విషయాలు కొన్ని చోట్ల చెప్పిన విషయాలే పాంప్లెట్ రూపంలో మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము 2 చోట్ల పెట్టడం జరిగింది. ఒక చోట ఏమంటారంటే మన కమ్యూనిటీకి ఎక్కడా కూడా కమ్యూనిటీ హాల్స్ లేవండి అని ఒకసారి చెప్పారు. రెండో చోట ఏమో పెదలంకలోనేమో మాకు ఓవర్ హెడ్ ట్యాంక్ లేదని చెప్పారు. ఎందుకంటే ఇటువంటివన్నీ ప్రజలకు సంబంధించిన విషయాలు, వ్యక్తిగత సంబంధించిన విషయాలు కాకుండా ప్రజలకు సంబంధించిన విషయాలు, మన కమ్యూనిటీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియజేస్తే రేపు మేము రవీంద్ర గారి ద్వారా పార్టీ అధ్యక్షుల వారికి మనం తెలియజేసి వాటిని అజెండాలో పెట్టే విధంగా చూసుకుని ఆ కోరికలన్నీ తీర్చే విధంగా మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కానీ మనం ఈ 5 సంవత్సరాలుగా మనం ఈ రాక్షస పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత మనకు గతంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా కానీ లేకపోతే కార్పొరేషన్ లోన్ల ద్వారా కానీ మనకి ఏ విధంగా లబ్ధి పొందేవాళ్ళం, పడవలు కానీ వలలు కానీ లేకపోతే మోటార్ సైకిల్ కానీ ఏ విధంగా మనకి ఇచ్చేవారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా ఏ విధంగా రద్దు చేసింది. అదేవిధంగా ముఖ్యంగా మనకి చంద్రన్న బీమా అనే పథకం ఉండేది, అందరికీ ఉండేది. మన మత్స్యకారులకు ఎక్కువగా ఉపయోగపడేది. ఎందుకంటే ఎవరన్నా బాగా పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోయిన రోజున తీసుకెళ్ళి 5,000 ఇచ్చేవాళ్ళం, 1,95,000 దిన కార్యక్రమం రోజున ఇచ్చేవాళ్ళం. ఇటువంటి స్కీములు కూడా రద్దు చేసింది. అదేవిధంగా పండగ కానుకలు అనేసి ఇచ్చేవారు, సంక్రాంతికి, క్రిస్మస్కి, అదేవిధంగా ముస్లిమ్స్కి రంజాన్కి ఇచ్చేవారు. వీటిని కూడా అన్ని రద్దు చేశారు. ఎందుకంటే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినవి అన్ని రద్దు చేసి ఇంకా ఏయో కొన్ని పథకాలు ఉంటే వాళ్ళ పేరు పెట్టుకునే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి ఈవేళ ఏదైనా లోన్ కావాలంటే, ఒక హౌసింగ్ లోన్ కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. హౌసింగ్ మనం ఇల్లు కట్టుకోవాలంటే కొంత ప్రభుత్వం ఇస్తే కొంత మనం చేసుకుని కట్టుకునేవాళ్ళు. ఇది కూడా రద్దు చేశారు. ఎందుకంటే ఏదో మేము ఇల్లులు కట్టిస్తున్నాం, ఆ ఇంట్లో ఉండమని. ఎంత ఇస్తున్నారు, మీ సైడ్ ఎంత ఇస్తున్నారో తెలియదు. కానీ నరసాపురం కొన్ని పట్టణాల్లో చూస్తుంటే 1 సెంట్ ఇస్తున్నారు. ఆ సెంటు భూమిలో కూడా వాళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టాలి. సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోవడమే కష్టం, వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టాలి. అదేవిధంగా మన అగ్నికుల క్షేత్రీయులకు వచ్చేటప్పటికి 217 అని ఒక జీవో తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసో లేదో, ఎందుకంటే కంపల్సరీ ప్రతి చోట మీకు చెప్పడం జరుగుతుంది. ఈ 217 అనే జీవో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెరువులు ఎక్కడైతే మన రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే కొన్ని ఏరియాల్లోనూ 50 ఎకరాలు 25 ఎకరాల్లో చెరువులు ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించి. మన వాళ్ళే మన అగ్నికుల క్షత్రియులు, మత్స్యకారులు ఉన్న చోట మత్స్యకారులు ఇలా వేటాడుకుని దానికి సంబంధించి సొసైటీల ద్వారా చేసుకుంటూ ఉంటారు. వాటిని అన్నింటినీ కూడా వేలం వేసేసి ఆన్లైన్లో వేలం వేసేసారు. ఆన్లైన్లో వేలం వేసేయడం వల్ల మన వాళ్ళు ఎవరికీ కూడా లబ్ధి చేకూరే పరిస్థితి లేదు. ఈ రోజున 50 ఎకరాలకే పైబడి వేశారు. రేపు వచ్చే రోజుల్లో 2 ఎకరం ఉన్నది కూడా వేసేస్తారు అతను కానీ మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తే. ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఆ 217 జీవోని రద్దు చేయమనేసి మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో నరసాపురం నియోజకవర్గం వచ్చిన ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెట్టాం. ఎందుకంటే మన కమ్యూనిటీ వాళ్ళు అందరినీ పెట్టి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెట్టాం. ఆ ప్రోగ్రాంలో అప్పటికే జీవో తీసుకొస్తే లోకేష్ బాబు గారిని అడిగాం, రవీంద్ర గారు ద్వారానే అడిగితే ఆయన ఖచ్చితంగా దాన్ని రద్దు చేస్తామనేసి ఆయన చెప్పారు. ఆ విధంగా అయితే ఈ ప్రభుత్వం మనకు పనికిరాని స్కీములు ఏవైతే తీసుకొచ్చిందో అన్నింటినీ రద్దు చేయాలి. అదేవిధంగా మనకు అవసరమైన ఏవైతే ఉన్నాయో, ఏదంటే గతంలో ఉన్న విధంగానే ఈ సొసైటీల ద్వారా వచ్చి అన్నిటికీ కూడా లబ్ధికి చేకూరే విధంగా అవన్నీ మళ్ళీ తిరిగి తీసుకురావాలి. అదేవిధంగా గ్రూప్ లోన్స్ ఇవ్వాలి, సొసైటీ లోన్స్ ఇవ్వాలి. ₹1,00,000 సబ్సిడీతో ₹2,00,000 ఇచ్చేవారు గతంలో, అవి కూడా రద్దు చేశారు. ఆ స్కీములు కూడా తీసుకురావాలి. అదేవిధంగా మన కమ్యూనిటీ ప్రతి వాళ్ళు కూడా మన పార్టీకి ఎంత అభిమానంగా ఉన్నామన్నది మనం ఈ గ్రామానికి వచ్చాం. ఈ గ్రామంలో మనకి రేపు అన్న రోజున ఈ బూత్ నెంబర్ ఉంటుంది. ఈ బూత్లో పలానా ఏరియాలో ఈ అగ్నికుల క్షేత్రులు ఎక్కువగా ఉన్నారు, ఇలా ఎక్కువగా ఓట్లేసి మనల్ని గెలిపించారు. ఈ గ్రామానికి మనం ఇది చేయాలనే విధంగా మనం రవీంద్ర గారికి చెప్పడం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా తెలుగుదేశం, ఎందుకంటే మీరు అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. కానీ మీ ద్వారా
మన పక్క వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి అందరికీ కూడా చెప్పి రాబోయే రోజుల్లో ఈ ఇక్కడ ఎవరో జనసేనకి ఇచ్చినా తెలుగుదేశానికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఇస్తే వాళ్ళని గెలిపించే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. మనం చెయ్యాలి. 1000 ఓట్లు ఉన్న బూత్లో ఉందంటే సుమారు 700 ఓట్ల వరకు 1/3 ఓట్లు మనకు వచ్చేటట్టు మన గ్రామంలో మనం కొల్లు రవీంద్ర గారిని తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక మీటింగ్ వేద్దామని అనుకున్నా. శ్రీనివాస్ గారికి చెప్పాను నేను, ఖచ్చితంగా వేద్దాం, ఈ లోపల ఒక క్యాండిడేట్ కూడా మాకు డిసైడ్ అయిపోతారని ఆయన చెప్పారు. ఖచ్చితంగా ఒక 2000 మందితో మనం మీటింగ్ వేసి కొల్లు రవీంద్ర గారిని తీసుకుంటాం. మేము మీ దగ్గర మీకు కావాల్సిన వాంటింగ్స్ ఏవైతే చెప్పారో అవన్నీ ఆయన దృష్టిలో పెడతాం. ఆ రోజున మీకు అనౌన్స్ చేసే విధంగా మనం కూడా చర్యలు తీసుకుందాం. ఖచ్చితంగా మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి అండగుండి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి విజయానికి మీరందరూ కూడా కృషి చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.